గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ మనం ప్రాచీన విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో క్లాసికల్ సైన్స్ అనేటటువంటి అంశంలో భాగంగా మధ్యయుగాలలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలినాళ్లలో మానవుడు ఆహార సేకరణ కోసం ప్రధానంగా సంచార జీవనానికి అలవాటు పడినటువంటి సంగతి చెప్పుకున్నాం. కాలక్రమంలో ఈ సంచార జీవనం కాస్త మానవుని యొక్క అవసరాలు విస్తృతమవుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా వేట ఆధారిత సమాజాలు అని, తర్వాత కాలక్రమంలో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్న సందర్భంలో అది వ్యవసాయ కార్యకలాపాలుగా మారినటువంటి క్రమాన్ని, తద్వారా గ్రామీణ సమాజాలు ఆవిర్భవించినటువంటి సంగతిని మనం చెప్పుకున్నాం. ఈ గ్రామీణ అభివృద్ధి అనేటటువంటిది మరింత విస్తృతమైనటువంటి పరిస్థితులలో అక్కడ వ్యవసాయంలో ఏర్పడినటువంటి మిగులు అనేది వర్తక వ్యాపారాలకు దారితీసిందని, తద్వారా పరిశ్రమలు కావచ్చు, వర్తక వ్యాపారాలతో సంబంధించినటువంటి కార్యకలాపాలలో భాగంగా పట్టణాలు అభివృద్ధి చెందాయని మనం చెప్పుకున్నాం. ఇలా సంచార జీవనాన్ని నుంచి మొదలుపెట్టినటువంటి మానవుడు కాలక్రమంలో పలు సుస్థిరమైనటువంటి నివాసాలను ఏర్పరచుకునేటటువంటి క్రమానికి రావడం అనేది జరిగింది. మరి ఇలా గ్రామీణ సమాజాలు, పట్టణ సమాజాలు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అవి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలలో కావచ్చు, భౌగోళిక ప్రాంతాలలో లేదా కొన్ని దేశాలలో అవి సుస్థిరమైనటువంటి నాగరికతలుగా పరిణామక్రమం చెందినటువంటి పరిస్థితి మనకు మధ్యయుగాల కాలం నాటికి వస్తుంది. అంటే పూర్తిగా కొంత సుదీర్ఘకాలం పాటు ఉనికిలో ఉండేటటువంటి ఒక దేశం యొక్క ప్రజల యొక్క జీవన వ్యవహారాలు కావచ్చు, ఆచార అలవాట్లు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ ఒక ప్రముఖమైనటువంటి నాగరికతలుగా అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా మధ్యయుగాల మధ్యయుగ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి చూస్తే నాగరికతల వారీగా ఆయా దేశాలలో ఏ విధంగా ఈ విజ్ఞాన శాస్త్ర భావనలు అభివృద్ధి చెందాయి, అదేవిధంగా ఆయా భావనలు వెలికి వచ్చేటటువంటి క్రమంలో వాటిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజంగా ఏం కనిపిస్తుంది అనేటటువంటి అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ముఖ్యంగా చూస్తే మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గురించి రాయండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి నాగరికతల వారీగా విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఏ నాగరికతలలో ఏ విధమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయండి అని స్పెసిఫిక్గా మనం క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. దీన్ని మరింత క్లియర్ కట్గా అడగాలి అంటే ఒక్కొక్క నాగరికతను ఆధారంగా చేసుకుని క్వశ్చన్ కూడా అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనము ఈజిప్షియన్ మరియు బాబిలోనియన్ నాగరికతలలో ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే మధ్యయుగంలో విభిన్న సాంప్రదాయాలు లేదా వివిధ దేశాలకు చెందినటువంటి ప్రజల జీవన పద్ధతులు కావచ్చు, ఆచారాలు, సాంప్రదాయాలు, నూతనంగా ఉనికిలోకి వచ్చినటువంటి వర్తక వాణిజ్యాలను సైతం పరిశీలించినప్పుడు ఆ కాలంలోని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు అవగతం అవడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మానవుని యొక్క జీవన సరళికి విజ్ఞాన శాస్త్రానికి తొలినాళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మానవ జీవన సరళి అనేది సులభతరం అవుతున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలు వెలుగులోకి రావడం అనేది జరిగింది, ఉనికిలోకి రావడం అనేది జరిగింది. తద్వారా ఇక్కడ మానవ జీవనం అనేది మరింత సులభ సాధ్యమైనట్లుగా మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే నిప్పు ఆవిర్భావానికి ముందు మానవుడు పచ్చి మాంసాన్ని భుజించేవాడు. నిప్పు ఆవిర్భావం తర్వాత మాంసాన్ని కాల్చి భుజించడం అనేది మనం చూసాం. తద్వారా తనకు జీర్ణ శక్తి అనేది అధికం కావడం అనేది జరిగింది. జీర్ణ ప్రక్రియ చాలా ఈజీగా జరిగినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాం. అదేవిధంగా చూస్తే వ్యవసాయము ఉనికిలోకి వచ్చినటువంటి క్రమంలో తన వద్ద ఉన్నటువంటి కొన్ని ధాన్యపు గింజలను కనుక త్యాగం చేస్తే అవి మరింత ఎక్కువ దిగుబడికి ఆస్కారం ఇస్తాయి. తద్వారా తన దగ్గర తను త్యాగం చేసినటువంటి గింజలకు ఎన్నో వేల రెట్ల ధాన్యపు గింజలను దిగుబడి చేసుకునేటటువంటి అవకాశం ఉందని మానవుడు కనుగొనడం జరిగింది. ఇదే వ్యవసాయ విస్తరణకు దారితీసినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా ప్రాచీన యుగాల నుంచి మొదలుకొని మధ్యయుగాల క్రమానికి వచ్చేసరికి మానవుడు ఒక సుస్థిరమైనటువంటి నివాసాన్ని కావచ్చు, అదేవిధంగా సుస్థిరమైనటువంటి వృత్తులను సైతం అవలంబించుకున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఇవే ధోరణులు మనకు మధ్యయుగాల చరిత్రలలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. మరి దీంట్లో భాగంగా మనము
ముఖ్యంగా చూస్తే ఈజిప్షియన్ సాంప్రదాయాన్ని, మెసపటోమియన్, దీన్నే మనము బాబిలోనియన్ సాంప్రదాయం అంటాం, బాబిలోనియన్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా గ్రీకు మరియు రోమన్ సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, చైనా సాంప్రదాయం ఏ విధంగా ఉంది, భారతీయ సాంప్రదాయం ఏ విధంగా ఉంది. సో ఇలా చూస్తే మొత్తం ఒక 5 ఏరియాలను మనం కీలకంగా భావించి, అంటే ఈ నాగరికతలలో విజ్ఞాన శాస్త్ర భావనలు ఏ విధంగా ప్రముఖంగా పెంపొందాయి అనేటటువంటి అంశాలు మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవసరమైతే కొంతమంది ప్రముఖ వ్యక్తులు చేసినటువంటి ఆవిష్కరణల గురించి కూడా మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సో మొదటగా మనము ఈజిప్షియన్ సాంప్రదాయానికి సంబంధించిన అంశాలు చూద్దాం. అంటే ఈజిప్ట్ నాగరికతలో విజ్ఞాన శాస్త్రం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఈజిప్టులో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఇనుప యుగానికి ముందు జరిగినట్లుగా మనకి ఇక్కడ ఆధారాలు ఉండడం జరిగింది. అంటే ఇంత క్రితమే మనము ఇనుప యుగానికి సంబంధించి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఇనుప యుగం తొలినాళ్ళ నాటికే గ్రామీణ సమాజాలు అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయని చెప్పుకున్నాం. కాలక్రమంలో వర్తక వ్యాపారాలతో కూడి, అదేవిధంగా పరిశ్రమలతో కూడి పట్టణాలు రూపొందినట్లుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇనుప యుగం ప్రారంభం నాటికే. సో ఇక్కడ ఇనుప యుగం నాటికి ఏం జరిగింది, అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఇనుము యొక్క వాడకం పెరిగింది, అదేవిధంగా ఇనుప పనిముట్ల యొక్క వాడకం అనేది పెరిగింది. తద్వారా మానవుడు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలలో వేగం అనేది పెరిగింది, ఖచ్చితత్వం అనేది కూడా పెరిగింది. తద్వారా అంతఃకృతం చేసేటటువంటి పనులతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ సమయంలోనే పనులు పూర్తి కావడం అనేది సాధ్యమైంది. తద్వారా వచ్చినటువంటి ఆ మిగిలినటువంటి సమయాన్ని తన యొక్క అనుభవాలను గ్రంథస్థం చేసుకోవడం అనేది కూడా ప్రారంభించారని చెప్పుకున్నాం. ఇలా చూస్తే ఒక ఫిక్స్డ్ చట్రంలోకి మానవుడి యొక్క జీవనం అనేది కాలక్రమంగా ఒదిగిపోయినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇదే విధమైనటువంటి చట్రంలో ఈ ఈజిప్షియన్ మరియు బాబిలోనియన్కి సంబంధించినటువంటి సాంప్రదాయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే క్రీస్తు పూర్వం 1000 నాటికి, అంటే ఇనుప యుగం చివరి నాటికి వీరి విజ్ఞాన శాస్త్ర ప్రగతి కుంటుపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం ఈజిప్టుకి సంబంధించి. అంటే ఇనుప యుగానికి సంబంధించి చూస్తే ఇనుప యుగం తొలినాళ్ళలో వీరి యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రగతి అనేది అద్భుతంగా ఉండగా, ఇనుప యుగం చివరి నాటికి వీరి యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రగతి కుంటుపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా చూస్తే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు తమదైనటువంటి ముద్రను వేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే రంగాల వారీగా వీటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, లేదా శాస్త్ర విభాగాల వారీగా అని కూడా అనవచ్చు. దీంట్లో ముఖ్యంగా చూస్తే తొలినాళ్ళ నుంచే మనకు రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు లోహ సంగ్రహణ శాస్త్రంలో భాగంగా వెలుగులోకి రావడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా లోహాలను తన అవసరాలకు వినియోగించుకునేటటువంటి క్రమంలో, పనిముట్లను తయారు చేసేటటువంటి క్రమంలో అక్కడ తను చేసినటువంటి కార్యకలాపాలన్నీ, ప్రక్రియలన్నీ కూడా లోహ సంగ్రహణ శాస్త్రంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాం. కాలక్రమంలో తర్వాత కొంతమంది మనుషులు ప్రముఖంగా వారి యొక్క ప్రభావం వల్ల కొన్ని సాంప్రదాయాలు లేదా వాదాలు అనేవి రావడం అనేది జరిగింది. కాలక్రమంలో ఆ వాదాల గురించి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఈజిప్షియన్ సాంప్రదాయంలో ముఖ్యంగా చూస్తే రసాయన శాస్త్రానికి సంబంధించి మనం గమనిస్తే ఈజిప్ట్ని రసాయన శాస్త్రానికి తల్లిగా పేర్కొనడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఈజిప్షియన్లలో రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు ఎంతగా పెళ్ళుబుకాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా చూస్తే కెమిస్ట్రీ అనేటటువంటి పదము కెమీ అనే ఈజిప్షియన్ భాషా పదం నుంచి ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈజిప్ట్ నాగరికతతో రసాయన శాస్త్రానికి ఎంత అనుబంధం ఉందో మనకి ఇక్కడ తెలుసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా చూస్తే తొలినాళ్ళలో ఇవన్నీ కూడా లోహ సంగ్రహణ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలుగా, అదేవిధంగా లోహాల యొక్క ధర్మాలను తెలుసుకునేటటువంటి అంశాలుగా, అదేవిధంగా ఇతర మూలకాలకు సంబంధించినటువంటి పరిశీలనలు, పరిశోధనలు, వాటి యొక్క ధర్మాలను తెలుసుకునేటటువంటి క్రమాలుగా రసాయన శాస్త్రం అనేది ఉనికిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని అంశాలను గమనిద్దాం. దీంట్లో ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి, అంటే మానవుడి యొక్క జీవనం మీద ఇతర ఖగోళ వస్తువులు, వీటిని మనం గ్రహాలు అంటున్నాం. ఈ వస్తువులు లేదా గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరు నిరంతరము ఈ ఖగోళ వస్తువులకు సంబంధించి అధ్యయనాలు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా చూస్తే సూర్యుడు, చంద్రుడి మీద చేసేటటువంటి పరిశోధనలు కావచ్చు, పరిశీలనలు కావచ్చు, మనకు పగలు రాత్రులకు సంబంధించినటువంటి భావనలను తెప్పించడం అనేది జరిగింది. తద్వారా
సారూప్యత ఉన్నటువంటి రోజులను గమనిస్తూ క్యాలెండర్ వంటి వాటిని రూపొందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఋతువులకు సంబంధించినటువంటి భావనలు సైతం పెంపొందించుకున్నట్లుగా మనం గమనించాం. ప్రాచీన యుగాలకు సంబంధించి చూస్తే మరి అవే కాలక్రమంలో మధ్యయుగంలో సైతం కొనసాగినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. దీంట్లో చూస్తే సూర్యుడు, నక్షత్రాల గమనాలను సుదీర్ఘంగా పరిశీలించడం ద్వారా ఖచ్చితమైనటువంటి వార్షిక క్యాలెండర్ను ఈజిప్షియన్లు రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సారూప్యత ఉన్నటువంటి రోజులను ఒక పట్టికలో అమర్చడం ద్వారా మనకి ఇక్కడ క్యాలెండర్ రూపొందుతుంది. మరి ఈ రకమైనటువంటి క్యాలెండర్కి సంబంధించినటువంటి భావనలు మధ్యయుగాల కాలం నాటికే ఈజిప్టులో ఉనికిలోకి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత గురువుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ క్యాలెండర్లు కొన్ని వందల సంవత్సరాల వరకు వాడుకలో ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే మత గురువులు అందరూ కూడా ఈ ఖగోళ శాస్త్ర అధ్యయనాలలో వచ్చినటువంటి భావనల ఆధారంగా వారి యొక్క మత గ్రంథాలను రూపొందించుకోవడం అనేది చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే భూకేంద్రక సిద్ధాంతానికి సంబంధించి చూస్తే ఇది టాలమీ అందించినటువంటి ఒక అంశంగా మనకు తెలుసు. సో తను భూమి కేంద్రంగా ఇతర ఖగోళ వస్తువులన్నీ కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆ అంశాలను కీలకంగా చేసుకొని నాటి మత బోధకులు కావచ్చు, మత గురువులు కావచ్చు, అక్కడ మత గ్రంథాలను రూపొందించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈజిప్షియన్ మరియు బాబిలోనియన్ నాగరికతలలో మత గురువుల యొక్క ఆధిపత్యం కావచ్చు, వారి యొక్క ప్రభావం అనేది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సూర్యుని యొక్క గమన మార్గాన్ని సునిశ్చితంగా పరిశీలించడం, అదేవిధంగా దానిని అంచనా వేయడం వంటివి. అదేవిధంగా నైలు నదిలో వరదలు వచ్చేటటువంటి కాలాన్ని ముందుగానే ఊహించగలగడం, అదేవిధంగా సూర్యచంద్రుల కదలికలను ఖచ్చితంగా అంచనా వేయగల సాంకేతికతలను సైతం వీరు అభివృద్ధి పరచడం అనేది మనం ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. తద్వారా గ్రహణాలకు సంబంధించినటువంటి అంశాలను సైతం పరిశీలించేటందుకు అమితమైనటువంటి వీలు చిక్కుతుంది. తద్వారా తదుపరి తరం వచ్చినటువంటి విజ్ఞానవేత్తలకు ఈ యొక్క పరిశోధనలు మరియు పరిశీలనలన్నీ కూడా సహాయపడుతూ తమ యొక్క పరిశీలన మరింత ఖచ్చితంగా చేసేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా చూస్తే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర భావనలన్నీ కూడా సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా మనకు ఉనికిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్ర భావనలుగా చెప్తూ ఉంటాం. అంటే థిరిటికల్ సైన్స్ అంటాం కదా, ఆ థిరిటికల్ సైన్స్కి సంబంధించి భావనలు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరపడం అనేది కొంచెం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క పరిశీలనన్నీ కూడా ముఖ్యంగా సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్ర అంశాలుగా వెలుగులోకి వచ్చిన అంశాన్ని చూడాలి. అదేవిధంగా ఈజిప్షియన్లకు సంబంధించి గణిత భావనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రీకుల గణిత అధ్యయనాలకు సైతం ఈజిప్షియన్ల కాలంలోనే పునాదులు పడ్డాయని గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి హెరోడోటస్ ప్రముఖంగా పేర్కొనడం మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే గ్రీకు సాంప్రదాయంలో వారు గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలన్నీ కూడా ఈజిప్షియన్లు అభివృద్ధి పరిచినటువంటి భావనల ఆధారంగానే అభివృద్ధి చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 2 చరరాశులు గల గణిత సమస్యలను వారు సులువుగా పరిష్కరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వేరియబుల్స్ అంటాం చరరాశులు అంటే. అంటే ఏ అంశం యొక్క విలువ అయితే పరస్పరం మారుతూ ఉంటుందో అటువంటి రాశిని మనం చరరాశి అంటాం. మారనటువంటి విలువ మారనటువంటి రాశులను మనము స్థిర రాశులు కాన్స్టాంట్స్ అంటాం. సపోజ్ 6 అనేటటువంటి భావనను గనక మనం గమనిస్తే ఈ నెంబర్కి సమానమైనటువంటి సంఖ్యలో వస్తువులను మనం పొందాల్సి వస్తుంది. మరి ఎక్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని ఇవ్వమంటే, ఎక్స్ సంఖ్యకు సమానమైనటువంటి వస్తువులను కనుక ఇవ్వమంటే దీంట్లో ఒక ఖచ్చితమైనటువంటి విలువ ఉండదు. కాబట్టి దీన్ని మనం వేరియబుల్గా చెప్పుకుంటాం. దాన్ని మనం చరరాశిగా చెప్తాం. అంటే ఇక్కడ 2 చరరాశులు ఉన్నటువంటి గణిత సమస్యలను సులువుగా పరిష్కరించేటటువంటి పరిజ్ఞానాన్ని మనకు ఈజిప్షియన్లు ఆనాటికే పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దీన్నే మనము ఒక రకంగా బీజగణిత భావనలు అనుకోవచ్చు కదా. సరే, ఇక్కడ సబ్జెక్టులకు సంబంధించి ఇవే సబ్జెక్టు అని అక్కడ అర్థం కాకపోయినా కూడా ఆ అంశాలు అనేవి మనకు తెలుసు. కాబట్టి ఆ భావనల ఆధారంగా మనం దానికి ఒక పేరు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆనాటికి బీజగణితం అనే పదం వారికి పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా భావనలు మనకు తెలుసు కాబట్టి దాంతో కోరిలేట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే క్రీస్తు పూర్వం 1100 నాటికి భిన్నాలకు సంబంధించినటువంటి భావనలు, అదేవిధంగా వాటి యొక్క ధర్మాలను గురించినటువంటి భావనలను ఆహామస్ అనేటటువంటి గణితవేత్త తన పుస్తకంలో వివరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక మొత్తం అంశాన్ని
సర్వ సమానంగా ఇద్దరి మధ్య కావచ్చు, నలుగురి మధ్య కావచ్చు, లేదా ముగ్గురి మధ్య కావచ్చు పంచేటటువంటి క్రమంలో భిన్నాలకు సంబంధించినటువంటి భావనలు రావడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ చూసినట్లయితే ఒక పేపర్ని సర్వసమానమైనటువంటి 2 భాగాలు గనక చేసినట్లయితే దీన్ని 1/2 అనే అంశంలో భాగంగా రాస్తూ ఉంటాం. ఈ 1/2ని మనం భిన్న రూపంగా చెప్తూ ఉంటాం. ఉన్న భాగాలు 2, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం రిప్రజెంట్ చేసేది ఒకటే భాగం కాబట్టి దీన్ని మనం 1/2. ఇవి గణిత శాస్త్రానికి సంబంధించి మరింత అత్యున్నతమైనటువంటి భావనలుగా భిన్నాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి క్రీస్తు పూర్వం 1100 నాటికే ఈజిప్షియన్లు భిన్నపరమైనటువంటి భావనలు పెంపొందించుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే పైథాగరస్ సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యత లభించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమతల త్రిభుజాలు కావచ్చు, ఇతర క్షేత్రపటాల ధర్మాలను సైతం అధ్యయనం చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ గుళ్ళు గోపురాలు నిర్మించేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాల యొక్క ఆకారాల విషయంలో కావచ్చు, అంటే పంట పొలాలకు సంబంధించి వాటి యొక్క ఆకారాల దృష్ట్యా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఇక్కడ క్షేత్రపటాలు అనేవి అధ్యయనం చేయడం అనేది ప్రముఖంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే కాలక్రమంలో క్షేత్రగణితంగా మార్పు చెందినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. ఈ క్షేత్రపటాల ధర్మాలను అధ్యయనం చేయడం ద్వారానే అక్కడ క్షేత్రగణితం డెవలప్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఈజిప్షియన్ల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి మరొక శాస్త్ర విభాగంగా వైద్య శాస్త్రం అనేది గమనిస్తూ ఉన్నాం. ఇది రాతి యుగం, పాతరాతి యుగం కాలం నాటికే మానవుడు ఇతర మనుషుల యొక్క చిత్రాలను వేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని కావచ్చు, అదేవిధంగా శరీర నిర్మాణ శాస్త్రాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు అక్కడ వెలుగులోకి రావడం అనేది మనం చూసాం. ఇవే కాలక్రమంలో మార్పు చెందుతూ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధునిక భావనలుగా మారడం అనేది చూస్తూ ఉన్నాం. కాలక్రమంలో మానవుడు రోగ లక్షణాలను, అంటే తనకు కలిగినటువంటి అస్వస్థతకు సంబంధించినటువంటి లక్షణాలను గమనించడం, వీటికి సంబంధించినటువంటి చికిత్స లేకపోతే నివారణ ఉపాయాలను కనుగొనడం కూడా మనం కాలక్రమంలో గమనించాం. కాబట్టి ఇవే మరింత విస్తృతమై వైద్యశాస్త్ర విభాగాలుగా మన ముందుకు వచ్చినటువంటి సంగతిని గమనించవచ్చు. ఈజిప్షియన్ల కాలాన్ని గనక గమనిస్తే వీరు ఆనాటికే వైద్య మరియు ఔషధాల తయారీ రంగంలో పురోభివృద్ధిని సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే వైద్యశాస్త్రంలో అనేకమైనటువంటి అస్వస్థతలను నివారించే క్రమంలో ఔషధాలకు ప్రాధాన్యత పెరగడం అనేది మనం చూసాం. సో ఈ క్రమంలో ఏ విధమైనటువంటి అస్వస్థతకు ఏ రకాలైనటువంటి ఔషధాలు అవసరమో అప్పటి నుంచే వారు విస్తృతంగా పరిశోధనలు మరియు పరిశీలనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా వారు ఔషధ రంగానికి సంబంధించి చూస్తే జంతు, వృక్ష, ఖనిజ సంబంధమైనటువంటి పదార్థాలను వైద్యశాస్త్రంలో ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఔషధాల తయారీకి సంబంధించి ఇక్కడ భస్మీకరణం అనే ప్రక్రియ ద్వారా, అంటే వేడి చేయడం ద్వారా పదార్థాలను ఏం చేశారు, ఎముకలకు సంబంధించి కావచ్చు, జంతువుల కొమ్ములకు సంబంధించి కావచ్చు, తాబేల పైకప్పులను సైతం చూర్ణం రూపంలో, అంటే పొడి రూపంలో వీటిని వేడి చేయడం ద్వారా ఏర్పడేటటువంటి భస్మం ఉంటుంది కదా, ఈ భస్మానికి సంబంధించినటువంటి పొడులను తగు పాలలో వివిధ పరిమాణాలలో వాటిని తీసుకొని వాటిని వినియోగించడం ద్వారా ఔషధాలను తయారు చేసేవారు అనేటటువంటిది ఈజిప్షియన్లకు సంబంధించినటువంటి ఔషధ విభాగంలోని ఘనతగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే తయారు చేసినటువంటి ఔషధాలను నిల్వ చేసేటటువంటి క్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలను సైతం రూపొందించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ భస్మాన్ని తగు పాలలో మిక్స్ చేసేటటువంటి క్రమంలో, కలిపేటటువంటి క్రమంలో, అవసరమైనటువంటి బరువులను కొలిచేటటువంటి క్రమంలో సున్నితపు త్రాసులను సైతం ఇక్కడ వారు తయారు చేయడం అనేది గమనించాల్సినటువంటి అంశం. దీన్ని మనం సింపుల్ బ్యాలెన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో వీటి ద్వారా అవసరమైనటువంటి పరిమాణాలలో అక్కడ భస్మం చేసినటువంటి చూర్ణాలను తీసుకొని వాటిని తగు పాలలో కలపడం ద్వారా రకరకాలైనటువంటి రోగాలను నివారించేటటువంటి క్రమంలో వాటిని ఔషధాలుగా వినియోగించేవారు ఈజిప్షియన్కి సంబంధించినటువంటి వైద్య విజ్ఞానవేత్తలు. సో ఇలా చూస్తే మనకు ఈజిప్ట్కు సంబంధించి చూస్తే వీరు నిర్మాణ రంగంలో సైతం గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధించడం అనేది జరిగింది. ఇవి వారి యొక్క పిరమిడ్ నిర్మాణాల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. రసాయన శాస్త్రంలో చూస్తే వీరు మమ్మీలను రూపొందించేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి తైలాలను
ఆ మృత శరీరాలకు పూయడం ద్వారా అవి సుదీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా శైథిల్యం చెందకుండా ఉండేటటువంటి క్రమాన్ని కూడా గమనించాం. ఇలా చూస్తే ఈజిప్షియన్లు అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలు పెంపొందించేటటువంటి క్రమంలో కీలకమైనటువంటి పరిశోధనలు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇవే రకమైనటువంటి ధోరణులన్నీ కూడా ఆనాటి సమకాలీన నాగరికతగా పరిణమించేటటువంటి బాబిలోనియన్ లేదా మెసొపొటేమియన్ సాంప్రదాయంలో ప్రముఖంగా ప్రస్తావించే క్రమాన్ని మనం పరిశీలిద్దాం. సో ఇలా చూస్తే చరిత్ర పూర్వ యుగంలో నాగరికత అభివృద్ధికి బాబిలోనియన్లు కనబరిచిన చొరవ ఇనుప యుగం నాటికి కనుమరుగైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈజిప్టు నాగరికతలో సైతం ఇలాంటి ధోరణే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇనుప యుగం తొలినాళ్లలో వారి యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రగతి అనేది అద్భుతంగా ఉండగా ఇనుప యుగం చివరి నాటికి అది అదృశ్యమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే గ్రీకులు ఉపయోగించినటువంటి ఖగోళ పరిశోధన సామాగ్రిని బాబిలోనియన్లు రూపొందించినట్లుగా హెరోడోటస్ మనకు వివరించడం అనేది జరిగింది. ఇంత క్రితమే చెప్పుకున్నాం, తొలినాళ్లలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని మనము సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా చెప్పుకుంటున్నామని. దీన్ని మనము థిరిటికల్ సైన్స్ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఈనాటి విజ్ఞాన శాస్త్రంలో భౌతిక శాస్త్రం అని కానీ, రసాయన శాస్త్రం అని కానీ, ఖగోళ శాస్త్రం అని కానీ ఖచ్చితమైనటువంటి సరిహద్దులు నిర్ధారించబడక ఒక విజ్ఞానవేత్త తనకు ఆసక్తి ఉన్నటువంటి అనేక రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభను కనబర్చేవారు. అలా చూస్తే ఇక్కడ టాలమీకి సంబంధించి కావచ్చు, తను ఒక మత గురువుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రధానంగా ఒక జ్యోతిష్య పండితుడిగా కూడా తను పనిచేసినట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. మరి ఇదే వ్యక్తి ఖగోళ శాస్త్రమైనటువంటి అధ్యయనాలను విశేషంగా చేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆర్కిమిడీస్కి సంబంధించి చూసినా కూడా ఇవే రకమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తను ప్రధానంగా యాంత్రిక శాస్త్రానికి సంబంధించి, అదేవిధంగా లోహ శాస్త్రానికి సంబంధించి వాటి యొక్క లోహాల యొక్క స్వచ్ఛతను కనుగొనేటటువంటి క్రమంలో సైతం మనకు ఆర్కిమిడీస్ కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి విభిన్నమైనటువంటి వ్యక్తులు ఒకే అంశంలో కాకుండా విభిన్నమైనటువంటి అంశాలలో ప్రావీణ్యతను సంపాదించి వాటిలో పరిశోధనలు చేసేటటువంటి క్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఈ సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రాన్ని రుజువుపరిచేటటువంటి క్రమంలో కొన్ని ప్రయోగాలను చేసి ఆ సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి భావనలను సమర్థించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంగా మనం చెప్తూ ఉంటాం. ఎక్స్పెరిమెంటల్ సైన్స్గా మనం చెప్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో గ్రీకులు ఉపయోగించినటువంటి ఈ ఖగోళ పరిశోధన సామాగ్రిని, అంటే అంతకు ముందున్నటువంటి సైద్ధాంతిక అంశాలను రుజువుపరిచేటటువంటి క్రమంలో గ్రీకులు యూజ్ చేసినటువంటి ఈ పరిశోధన సామాగ్రి ఏదైతే ఉందో దానిని మొత్తం బాబిలోనియన్లు రూపొందించినట్లుగా హెరోడోటస్ అనేటటువంటి వ్యక్తి వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బాబిలోనియన్ సాంప్రదాయాలకు సంబంధించి చూస్తే స్థిర నక్షత్ర కూటముల ఆధారంగా బాబిలోనియన్లు సూర్యుడు, భూమి, ఇతర గ్రహాల యొక్క ఖచ్చిత గమన మార్గాలను తెలుసుకోవడం అనేది మనకు జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇవే రకమైనటువంటి ఆవిష్కరణలు మనకు క్యాలెండర్కు సంబంధించినటువంటి భావనలు పెంపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలోనే మానవుడు ఋతువులకు సంబంధించినటువంటి భావనలు పెంపొందించుకున్నట్లుగా మనం చూసాం. వేటకు అంటే జంతువులను వేటాడే సందర్భాలలో వేటకు అనుకూల సమయాలను నిర్దేశించుకునేటటువంటి సందర్భంలో ఇక్కడ ఋతువులకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు వెలుగులోకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తొలినాళ్ళ నుంచే మానవుడు సూర్యుడు మరియు చంద్రుడు, అదేవిధంగా ఇతర ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి గమనాలను నిశ్చితంగా పరిశీలించేవాడు. తద్వారా సారూప్యత ఉన్నటువంటి రోజులకు సంబంధించి వాటన్నింటినీ సునిశ్చితంగా గమనిస్తూ క్యాలెండర్ వంటి వాటిని అభివృద్ధి పరుచుకున్నట్లుగా మనం గమనించాం. ఇదే రకమైనటువంటి సాంప్రదాయాలు మనకు బాబిలోనియన్ లేదా మెసొపొటేమియన్ నాగరికతలలో కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఈ రకమైనటువంటి ధోరణులు మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉన్నటువంటి అంశాలను, అదేవిధంగా మరికొంతకాలం చూస్తే పగలు పరిమాణము రాత్రి పరిమాణము సమానంగా ఉన్నటువంటి రోజులకు సంబంధించినటువంటి భావనలు సైతం ప్రముఖంగా వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇవన్నీ చూస్తే తొలినాళ్లలో మనము భూకేంద్రక సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావనలు ప్రముఖంగా ప్రస్తావించుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. ఈ భూకేంద్రక సిద్ధాంతంలో ఒక వాదం ఏంటి అంటే భూమి కేంద్రంగా సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులన్నీ కూడా వృత్తాకార మార్గాలలో పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి ప్రముఖంగా ప్రస్తావించుకోవడం జరిగింది. మరి ఇలా చూస్తే ఇవి వృత్తాకార మార్గాల్లో ప్రయాణించేటటువంటి క్రమంలో నిరంతరము పగలు యొక్క
పరిమాణము, రాత్రి యొక్క పరిమాణము సమానంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో సుదీర్ఘమైనటువంటి పగలు ఏర్పడడం, కొన్ని సందర్భాల్లో సుదీర్ఘమైనటువంటి రాత్రులు ఏర్పడడం వంటి ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఋతువులు ఏర్పడేటటువంటి క్రమంలో సైతం కొన్ని సందర్భాల్లో సూర్యుడి నుంచి తక్కువ వెలుతురు వేడి అనేది భూమికి అందుతుంది. కొన్ని సందర్భాల్లో గరిష్టమైనటువంటి వెలుతురు వేడి భూమికి అందుతున్నటువంటి పరిస్థితులలో మరి వృత్తాకార మార్గాల్లో ప్రయాణించేటటువంటి క్రమంలో ఈ ధోరణులు అనేవి సముచితం కావు. కాబట్టి వీటికి మించి ఇంకా కొన్ని సిద్ధాంతాలను వెలుగు చూసేటటువంటి క్రమం అనేది మనకు అక్కడ కాలగమనంలో రావడం అనేది జరిగింది. తద్వారా ఈ పరిశోధనలన్నీ కూడా భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగా కాదు, సూర్యకేంద్రక సిద్ధాంతం వంటి భావనల ఆధారంగా విశ్వ ఆవిర్భావం జరిగిందని ప్రపంచానికి వెల్లడి చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే తొలినాళ్లలో కేవలం మతాధికారులందరూ కూడా భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగా మత గ్రంథాలను ఏర్పాటు చేసుకొని వాటి ఆధారంగా తమ యొక్క మత బోధనలు వినిపిస్తూ ఉండగా మరి కాలక్రమంలో వచ్చినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వారు విస్మరించడం అనేది జరిగింది. దానిని యొక్క ఉనికిని వారు పట్టించుకోవడం మానేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే అరిస్టాటిల్ వంటి వారు ప్రముఖంగా దీనికి సపోర్ట్ చేయడం అనేది జరిగిందో తద్వారా మిగిలినటువంటి విజ్ఞానవేత్తలు సైతం ఈ భావనల్లో అనేకమైనటువంటి పరిశోధనలు చేయడం ప్రారంభించడం జరిగింది. సో ఈ క్రమంలోనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మరింత విస్తృతపరిచేటటువంటి క్రమంలో కెప్లర్ మరియు న్యూటన్ వంటి వారు తదుపరి కాలంలో తమ యొక్క పరిశీలనను వీటిని ఆధారంగా చేసుకొని మరింత ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకొని రావడం అనేది జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏ ఒక్క రోజులోనో ఏ ఒక్క నెలలోనో జరిగినటువంటి పరిశోధనల ఫలితంగా కాక సుదీర్ఘంగా వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు మరియు అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా బాబిలోనియన్ నాగరికతలో గమనిస్తే విషువత్తులు కావచ్చు, అయనాంతాలకు సంబంధించినటువంటి భావనలు సైతం ఆనాటికే ప్రాచుర్యంలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా సమాన పరిమాణంలో పగలు రాత్రి ఏర్పడేటటువంటి సందర్భాలు, అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి పగలు సుదీర్ఘమైనటువంటి రాత్రి ఏర్పడే సందర్భాలను వారు గణించేటటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే సూర్యుడు, భూమి, చంద్రుడి యొక్క ఈ గమనాలను ఆధారంగా చేసుకొని చేసే పరిశీలన వల్ల ఈ రకమైనటువంటి సాంకేతికత అభివృద్ధి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఈ బాబిలోనియన్ నాగరికత కాలం నాటికే పైథాగరస్ సిద్ధాంతం అనేది విశ్వసనీయంగా ఉంది. అదేవిధంగా చూస్తే 2 చలరాశులు గల గణిత సమీకరణాల సాధన మరియు శరీర అవయవ శాస్త్రము, శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీరికి మరించి పరిజ్ఞానం ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. రాశి చక్రం గురించి కూడా వీరికి తెలుసు. తద్వారా జ్యోతిష్యం వంటి అంశాలలో సైతం వీరికి ప్రాథమికమైనటువంటి అవగాహన ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా గ్రహణాలను సైతం ముందుగానే తెలుపగల సామర్థ్యం అనేది వీరి సొంతం కావడం అనేది జరిగింది. తద్వారా వీరికి ఖగోళ వస్తువుల యొక్క గమనాల మీద నిశితమైనటువంటి పరిశీలన, అవగాహన ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈజిప్ట్కు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రభావం అనేది మనకు బాబిలోనియన్ మరియు మెసొపొటేమియన్ నాగరికతల మీద ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యతను కనుక మనం గమనిస్తే ఇది మతాధిపతుల యొక్క ఆధిపత్యంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర అధిపతుల ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర ప్రగతి జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అయితే ఈ రకమైనటువంటి ధోరణి తదుపరి వచ్చినటువంటి గ్రీకు మరియు రోమన్ నాగరికతలలో కనిపించదు మతాధిపతుల ఆధిపత్యానికి సంబంధించి. కాబట్టే గ్రీకు మరియు రోమన్కి సంబంధించినటువంటి విజ్ఞానవేత్తలు తమవైనటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆలోచనలను పెంపొందించుకోవడం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని కొన్ని గణనీయమైనటువంటి స్థాయిలో ప్రభావితం చేయగలిగారు. అయితే వారి యొక్క పార్టిసిపేషన్ కొంత తక్కువగానే ఉన్నా కూడా ఇక్కడ ఈజిప్ట్ మరియు బాబిలోనియన్ నాగరికతల యొక్క విజ్ఞాన శాస్త్రానికి కొనసాగింపుగా వారు మరిన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈజిప్టు మరియు బాబిలోనియన్ నాగరికతలలో ఉండేటటువంటి ఈ మతాధిపతుల యొక్క జోక్యం లేని కారణంగా గ్రీకు మరియు రోమన్ల కాలంలో అక్కడ ఉన్నటువంటి విజ్ఞానవేత్తలు స్వేచ్ఛ మరియు తమవైనటువంటి ఆలోచనల సహాయంతో విజ్ఞాన శాస్త్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తూ మరిన్ని కొత్త పుంతలు తొక్కించడం అనేది జరిగింది. మరి గ్రీకు మరియు రోమన్ల కాలంలో ఏ విధమైనటువంటి విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు వెలుగులోకి వచ్చాయో మరొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.